జూబ్లీహిల్స్ లో పోలింగ్ శాతం పెరగాలట. ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ కు తరలించండి, మెజారిటీపై దృష్టి పెట్టండి. ఇది ఎవరు చెప్తురు? నల్లమల్ల పులి చెప్తుంది. నల్లమల్ల పులి ఏమంటుందంటే జూబ్లీహిల్స్ లో మనం గెలుస్తున్నాం, పోలింగ్ శాతం పెంచుర్రి, మెజారిటీ పెంచుర్రి. ఎన్ని లక్షల ఓట్ల మెజారిటీ? ఓ 50 లక్షల ఓట్ల మెజారిటీ తెచ్చుకుందామా? రేవంత్ అన్న ఏమంటే మెజారిటీ పెంచామంట అంట. గెలుస్తున్నావా? మెజారిటీ కాదన్న పెంచాల్సింది, పైసలు పంచుడు పెంచుర్రియా, మందు వంచుడు పెంచుర్రియా, చీరలు వంచేది పెంచుర్రి, పట్టు చీరలు వంచుర్రి. పట్టు చీరలు ఓన్లీ జూబ్లీస్ లో ఎందుకు వస్తున్నాయి, మిగతా 118 నియోజకవర్గాలు ఎందుకు వస్తలేవని జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలా రేవంత్ అన్న? మరి ఏమంటారు తెలుసానే, నువ్వు వంచే పైసలు మీరు తీసుకుంటామంటారు. ఎందుకంటే నాయన రేవంత్ రెడ్డి గారు మాకు ఎగవేసిన పైసల లెక్క చాలా పొడుగుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా అయినాక మహిళలకు 25,000 రూపాయలు చొప్పున ఇస్తాను ఇవ్వలేదు. ఆ పైసలు మాకు 57,500 బాకీ ఉన్నావు. నువ్వు 5,000 వంచితే ఇంకా 52,500 మాకు మిగిలే ఉండవు. ఇంకా మాకు మిత్తికి ఇవ్వాల్సిన పైసలు ఉన్నాయి చాలా అని చెప్పేసి మా ఆడబిడ్డలు బాజాబ్తా పట్టుచీరలు తీసుకుంటారు, బాజాబ్తా పైసలు కూడా తీసుకుంటారు, మందు తీసుకుంటారు. కానీ ఓటు మాత్రం కాంగ్రెస్కే ఏమంటారు. కాకపోతే నాకు భయం ఉన్నది, మా జనాలు నీలక దొంగలు గారు, నిజాయితీగా ఉంటారు. ప్రమాణం చేయించుకుంటారు అని భయం అవుతుంది నాకు. ప్రమాణం చేయించుకొని ఓట్లు వేయించుకునే దొంగలుగా కాంగ్రెస్ వాళ్ళని చూస్తా ఉన్నాం. మీరు ఒకవేళ ప్రమాణం చేయించుకుంటే మీరు గెలవరు కాక గెలవరు. ప్రమాణం చేయించుకొని ఇవాళ దీన్ని మా ప్రజలను, పేద ప్రజలను ప్రమాణం పేరుతోని వాళ్ళని మోసం చేసి చెప్పలేం తప్ప దాదాపుగా మన బతుకు సాయిరామే. ఏం రేవంత్ అన్న అది ఇంకేమంటాడు, పోల్ మేనేజ్మెంట్ పై మంత్రులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో కేడర్తో టచ్ లో ఉండండి, పోలింగ్ ముగిసే వరకు అలర్ట్ గా ఉండండి. అలర్ట్ గా కాదు, అక్కడే ఉండండి. పోలింగ్ ముగిసే వరకు అక్కడే ఉండండి. ఎక్కడ ఉండాలి? జూబ్లీస్ లోనే ఉండాలి. పైసలు పంచుని ఎంజాయ్ చేయరి, జనాలు పిచ్చోళ్ళని చేయరి, ఓట్లు పడాలంటే. టచ్ లో పైసలు జైళ్ళలో నింపుకొని తిరిగి, నాకు తెలుసు కదా కాంగ్రెస్ వాళ్ళు పచ్చారెట్టు జైళ్ళలో పైసలు నింపుకొని తిరుగుతారు. సో మీరు అంతా కలిసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి జూబ్లీస్ లో గెలుస్తారా? గెలవాలి, మీరు గెలవాల్సిందే, మంచోళ్ళు కాదు. ఇంకా ఇంకేందా, నేను కూడా మీకు అందుబాటులో ఉంటా. నేను కూడా రైతు బంధు ఇవ్వకున్నా, పథకాలు ఇవ్వకున్నా, పైసలు ఇవ్వకున్నా, అభివృద్ధి చేయకున్నా, పైసలు వంచడానికి మాత్రం నేను కూడా అందుబాటులో ఉంటా. 100 కోట్లు వంచుతాం. మనకి ఎందుకేర్రా, జనాలకు మోసపోయే రోగం వచ్చింది. నేను మోసం చేసే వైద్యుని అవుతా అనుకుంటున్నారు రేవంతన. నిన్ను మోసం చేయగల జర గది చూసుకో రేవంతన, నేను అదే చెప్తాను. నేను మోసం చేస్తే మరి నీ ఇష్టం, మాకు సంబంధం అయిన తర్వాత. ప్రతిపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసీ పోలీసులకు సిగ్గుదప్పిన కంప్లైంట్ చేయరు, సిగ్గున్న కంప్లైంట్ చేయకూడదు దయచేసి. అన్న ఏమంటారంటే ప్రతిపక్షాలట నిబంధనలట ఉల్లంఘిస్తున్నట్ట పోయట ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేయాలంట. మనం చేసిన లంగా పనులకు నిన్ను ఆల్రెడీ పోయి కంప్లైంట్ ఇచ్చారు. హరీష్ రావు గారు దొంగ ఓటర్ ఐడి కార్డు తెస్తా ఉండు నవీన్ యాదవ్ అంటారు. బీహార్కి వెళ్ళా, ఇంకేడికి హర్యానాకి వెళ్ళా అంటారు రా వాళ్ళు. ఒక్క నిమిషం ఆగరి, వాళ్ళు అడ్రస్ వేరే చెప్పిరు. ఏమి రేవంత్ అన్న దొంగ ముచ్చట్లు చెప్తాను కేగో. జూబ్లీస్ లో నకిలీ కార్డులు ఏడా ఇక్కడి నుంచి వచ్చినాయి? బీదర్ నుంచి బోగస్ ఓట్లు వస్తున్నాయి. బీదర్ నుంచి వస్తున్నాయి రేవంత్ అన్న. దొంగ ఓట్లు కట్టలకే ఉన్నాయి. సిగ్గుదాపిన స్టేట్మెంట్ ఇయ్యకే జరా కంప్లైంట్ ఇస్తావు. ఓ దొంగ నా కొడుకు వచ్చా అంట, దొంగ అంటున్నట. నీసో ఉంటోడే కావచ్చు వాడు కూడా. నువ్వే పెద్ద దొంగ కదా, నువ్వే కదా ఇప్పుడు దొంగ ఓట్లు వేపించుకునే ప్రయత్నం. 20,000 దొంగ ఓట్లు అంటారు వాళ్ళు. ఇక రిగ్గింగ్ తిరుగుతాయి ఇప్పుడు రిగ్గింగ్. మరి నువ్వు పద్ధతి లెక్క ప్రతిపక్షాల పైన కంప్లైంట్ ఇవ్వండి నవ్వుతారు. ప్లీజ్ రేవంత్ అని వద్దే దయచేసి, నవ్వొస్తుంది నాకు. జూబ్లీస్ గెలుపుతో పార్టీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత సంకన ఆగిపోతుంది. ఏమంటాడు, జూబ్లీస్ లో గెలుస్తాంది పార్టీ,
ఎడ గెలుతుంది లోపల వండుకొని గెలుతుందా ప్రజలు వంతే గెలుతుందా 100 కోట్లు వంచినవరా మనం ఎందుకు గెలవరా అనుకుంటుండ్రు రేవంత్ అన్న నువ్వు వాళ్ళకి ఎగ్గొచ్చింది 1000 కోట్ల పైనే ఉండొచ్చు 100 కోట్లే వంచిన ఇంకా 900 కోట్లు మీ అయ్యిస్తాడా మరి ఆ 900 కోట్లు మరి అట్లా ఓటెక్కుతాం పో అలాగే ఎగవేసిన లెక్క ఎంత గో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభివృద్ధి ఏంటి వాళ్ళ డెవలప్మెంట్ ఏంటి వాళ్ళు ఏం చేశారని ఓటు అడగడానికి ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మరి మన శీర్షకు రాకపోతే మరి మనమేం అభివృద్ధి చేసినాం మనమేంది బయలుచ్చినాం మనమేంది ఎక్కువచ్చినాం మనమేంది పంగనాలు పెట్టినాం అని చెప్పేసి ఓ పీపీటీ ఇచ్చినామా ఇయ్యకపాయే మరి ఎట గెలుస్తాము ప్రజలు మంచిగా గెలుస్తామా ఎగబెట్టిన ప్రజల సంగతి ఏమి నేను ఒక ఆయనకు ఫోన్ చేసినాను నాకు ఈ నుంచి మాదాపూర్కి వెళ్ళి ఫోన్ చేసి ఏమంటారంటే మహబూబ్ నగర్ వాకిటిశ్రీ గారి నియోజకవర్గం అంటే అన్న రోజు నా వార్తలు ఇస్తారంట ఏం చెప్పినట్టే ముచ్చరా ఇగో మహేష్ అన్న ₹1 కూడా ఈ సన్నాసి మాకు ఇవ్వలేదు ఇలా ఓట్ల వాళ్తాను నేను తీసుకుంటా కానీ నీ కారు పార్టీకి ఓటెత్తాన్నా ఎందుకంటే కారు పార్టీకి నాకు 46 పథకాలు వచ్చినాయి ఈ సన్నాసి 4 పథకాలు కూడా నీకేలే ఇవాళ మాత్రం 4000 ఇస్తా నీ ఓటెత్తాను అన్న నాకు తెలియలేదా అన్న నీ బరాబర్ అయ్యానన్నా అని చెప్పింది అది మన గ్రౌండ్ లా మనకు గాడిదిగుడ్లు లావు ఇస్తారు గాడిదిగుడ్లు రేపు జూబ్లీస్ లో ఏమి ఇస్తారు జూబ్లీస్ ప్రజలు గాడిదిగుడ్డు ఇస్తారు సుత్తగా 14 తారీఖు ఇక కొందరు సన్నాసులు ఉన్నారు మన రేవంత్ తొలివేలు మన తొలివేలు కాదు మన తొలిసీకటి అయింది అది మన తొలిసీకటి రేవంత్ తొలివేలుగు వెలిగించి కాంగ్రెస్ గెలుస్తానని డప్పు కొడతాడు పక్కన వాళ్ళ తీరుతారు జనాలు ఆయన కథ ఆయన కూడా 50 పైసలు ఉన్నాయి ఆయన కథ కూడా తీయాల ఆయన కథ కూడా ఉంది మన ఛానల్ కాదు మరిది కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుందంట ప్రభుత్వంపై ప్రజలు ఫుల్ విశ్వాసం చూపిస్తారంట ఎక్కడిది ఎలా చూపిస్తారు విశ్వాసం బండబూతులు అమ్మ నా బూతులు ఇక నాకేమో చెప్పలేను ఇప్పుడు చెప్తే నా మీద కేసు పెడతాడు రేవంత్ అన్న ముందే డేంజర్ గాడు రేవంత్ అన్న సోషల్ మీడియా ఓపెన్ చేద్దాం హైదరాబాద్ లో వీడియో పెడదాం బండబూతులు తిరిగి రాలేదా చూద్దాం బండ లకారం డకారం అంటారు అన్ని కారాలే వస్తున్నాయి ఆ బూతు నిండాక కూడా నా ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుందంటే ఇంక నేనేం చెప్పు పచ్చకామెరలు ఏమైనా వచ్చినాయి దయచేసి కాడికి ఓవే సరోజిని నాయుడుకు సూత్తర్గీడ మెదిపట్నం కాడ పోయి తలగా దవాకు రివర్స్ ఉందా లేదా కళ్ళలో ఉన్న పచ్చకామెరలు వచ్చినాయా చూసుకోవచ్చుకోవే విశ్వాసం పెరుగుతున్నా అది విశ్వాసం పెరుగుతున్నా అంటే విశ్వాసం ముఖం పెరగవలసిందే ఇంకంతే ఇక అయిపోయింది నేను గెలుస్తా అన్న రాతల పుల్లు ప్రజలు పంచేవారా హెలికాప్టర్లు ఎగిరాయి బిజినెస్ మ్యాన్ రాత్రి హెలికాప్టర్లు ఎగిరేసిండు అయిపోయింది నేను గెలుస్తా అన్నాడు గెలుస్తాడా నీ ముఖం గెలవాల్సిందే ఏం చేసినవాడికి గెలుస్తావు ఒక్క రోజన్నా కేసీఆర్ వచ్చి ప్రచారం చేసిండా కానీ ప్రజలు సారే కావాలి కేసీఆరే కావాలి ఇక వద్దు మమ్మల్ని ముంచినోడు మందిని ముంచినోడు అంటారు ఎందుకు కేసీఆర్ తలుపుతురు కేసీఆర్ లంగ పనులు చేయలేదా కేసీఆర్ అప్పులు చేయలేదా అన్ని చేసి మీ లెక్కనే కానీ ప్రజలకు అన్యాయం చేయలే దోసుకతినడేమో కానీ ప్రజలకు అన్యాయం చేయలే ఏ పథకం ఆపలే చెప్పిన దానికంటే 4 ఎక్కువ ఇచ్చిండు తింటే తిన్నాడు మాకేంద్ర భయ్ మాకైతే ఇచ్చింది కదా అనేది జనానికి వచ్చింది అలా నీకేమొచ్చింది మాకు వీకి చెప్పొద్దు నువ్వు ఆంబోతు లెక్క తింటివి బలుపుతా అంటే మా సొమ్ము తిని నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఒక్కరోజు రాకపోయినా బీఆర్ఎస్కి ఎత్తావంటారు నువ్వు 10 రోజులు అంబాడే యాత్ర చేసిండు నాకు డాన్స్ చేసిన అలా వండుకోండి జూబ్లీస్ లా అయినా నేను ఓటు తీయలేడు జూబ్లీస్ లా ఇంటి పక్కలో ఓటేసిన వాడు ఇంటి పక్కలోని కడవే అన్న ఇంకో నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్లీజ్ అన్న నా ఇచ్చకపోతే అన్న ఓటాను నువ్వు పక్క జరుగు ఫస్ట్ ఏం బీగినావా నువ్వు అని అడుగుతలేరు అన్న మీరు ఎప్పుడు గ్రౌండ్ లా బరాబర్ అడుగుతురు లెక్క గదే రేవంత్ అన్నట మరి పోలింగ్ శాతం పెంచుతాడంట అట కాదు దొంగ ఓట్ల పోలింగ్ శాతం పెంచుకో దొంగ ఓట్ల పోలింగ్ శాతం పెంచుతా అని చెప్పుకో